హాయ్, వెల్కమ్ టు ఎస్జే టాక్స్. సో 20 ఏళ్ళగా వివిధ కార్పొరేట్ ఆఫీసెస్లో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు తనే సొంతంగా pingLert.io అనే వెంచర్ని స్టార్ట్ చేశారు. సో తనే ఈ రోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ మిసెస్ లలిత గారు. హాయ్ లలిత గారు. Hi Srilata. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. Thanks for having me. సో హౌ ఆర్ యూ అండి? I'm good, thank you. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేశారు. Yeah. తర్వాత లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. సో Yeah. ఇప్పుడు మీరు ఐటీ టూల్స్ అండ్ సర్వీసెస్ లో మీ ఓన్ వెంచర్ అనేది లాంచ్ చేశారు. Yeah. సో మీ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటారు? లైక్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అండ్ మీరు ఏం చదువుకున్నారు అండ్ హౌ యూ స్టార్టెడ్ దిస్ వెంచర్ Sure. గురించి చెప్పండి. Yeah. First of all, thanks for having me and giving me a platform. సో నేను మామూలుగా 2005లో బీటెక్ ఐ పాస్ మై బీటెక్. తర్వాత డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ విప్రో. ఓకే. సో వే బ్యాక్ ఇన్ 2005 సిచ్యువేషన్ వాజ్ సో డిఫరెంట్. అంటే అప్పుడు మనకి బాగా అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ జాబ్స్ వర్ ఇవాల్వింగ్, చాలా ఆపర్చునిటీస్ ఉండేది. ఓకే. సో 2005లో ఐ ఫినిష్ మై బీటెక్ ఫ్రమ్ కేఎల్సి విజయవాడ. మాది రాజమండ్రి. ఓకే, రాజమండ్రి. సో పాస్ అవుట్ అవుతూనే నాకు విప్రోలో క్యాంపస్లో జాబ్ వచ్చింది. ఓకే. సో లైక్ ఎనీబడి ఎల్స్ నేను ఆ వేవ్లో ఐ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ విప్రో యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ 2 years చేశాక నెక్స్ట్ ఐబిఎంకి మూవ్ అయ్యాను. ఓకే. ఐబిఎంలో ఒక 10 years అది చాలా గ్రోత్ ఉన్న ఫేజ్ మాట. ప్రాజెక్ట్ ఇంజనీర్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్, ఇలా రకరకాల రోల్స్ చేశాను. రోల్స్ చేశాక చాలా అంటే గుడ్ ప్రోడక్ట్స్, సాఫ్ట్వేర్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ చేయాలి, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ని ఎలా చేయాలి, స్కేల్ ఎలా చేయాలి, తర్వాత ఆ ప్రోడక్ట్స్కి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది బాగా అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక శాంపిల్గా చేయడం చాలా ఈజీ, కానీ మీరు కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది వాడే ప్రోడక్ట్స్ని మీద మీరు వర్క్ చేస్తున్నారంటే మన వ్యూ, లెర్నింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఐబిఎం నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో వరల్డ్ వైడ్ చాలా మంది వాడే హెచ్ఆర్ ప్రోడక్ట్స్ మీద అక్కడ వర్క్ చేశాను. ఓకే. ఐబిఎం తర్వాత నేను ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అని ఒక గేమింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అది చాలా ఫేమస్ గేమింగ్ కంపెనీ. అక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఆర్ట్స్లో అనలిటిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు మీరు క్యాండీ క్రష్ తీసుకోండి, ఏదో ఒక వీడియో గేమ్ తీసుకోండి, దాని వెనకాల చాలా అనలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం ఈజీయా కష్టమా అని. అండ్ గేమింగ్ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది సెక్టర్స్ విచ్ ఈస్ రెసెషన్ ప్రూఫ్. అది నాకు అర్థమైంది. ఎప్పుడు దానికి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు బాగా రెగ్యులేషన్స్ అవి ఉన్నాయి, బట్ స్టిల్ చాలా బూమింగ్. అండ్ మీకు ఏంటంటే ఎప్పుడు నేను చిన్న చిన్న గేమ్స్, పాత గేమ్స్ కి చాలా రెవెన్యూ వచ్చేదన్నమాట. నేను ఆశ్చర్యపోయేదాన్ని చూసి, ఇది అసలు ఎవరు ఇంతమంది ఆడుతున్నారని. కానీ సో బేసిక్ గా అక్కడ నాకు అనలిటిక్స్ ఎలా ఇంపార్టెంట్, దాన్ని మనం మన ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా వాడాలి అనేది ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అర్థమైంది. తర్వాత ఓపెన్ టెక్స్ట్ అని అక్కడికి మారాను. అక్కడ నేను మేజర్ బ్యాంకింగ్ క్లయింట్స్ తో వర్క్ చేస్తాను అక్కడ. సో లిటిల్ బిట్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్స్పోజర్ దేర్. తర్వాత నేను ఈ అట్లాసియన్కి సంబంధించిన ఒక యాప్ ఫైర్ అని ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ సేల్స్ ఫోర్స్, లేకపోతే అట్లాసియన్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ లైక్ బిగ్ మేజర్ కంపెనీస్. సో మనం ఏదైనా చిన్నగా చేయాలంటే వాటి మార్కెట్ ప్లేస్ లో మనం ఎలాగ ఎంట్రీ ఇవ్వాలి అనేది నాకు అక్కడ అర్థమైంది. వాళ్ళు మార్కెట్ ప్లేస్ యాప్స్ చేసేవారు అనమాట. సో ఎవరికైనా ఒక ఐడియా ఉండొచ్చు, చక్కగా మంచి టూల్ బిల్డ్ చేయొచ్చు, కానీ మీరు ఎలా మార్కెటింగ్ చేస్తారు? మార్కెట్ ప్లేస్ యాప్స్ లో మీ టూల్ పెట్టడం అనేది వన్ ఆఫ్ ద వేస్ యూ కెన్ బి విజిబుల్ టు crores of people in the world. సో మార్కెట్ ప్లేస్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది నాకు అక్కడ అర్థమైంది. తర్వాత ఆఫ్టర్ దట్ పెప్సీలో జాయిన్ అయ్యాను. పెప్సీలో ఏంటంటే కంప్లీట్లీ ఈ సప్లై చైన్ ప్లానింగ్ సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ సపోర్ట్కి అసోసియేట్ డైరెక్టర్ కింద చేశాను పెప్సీలో. ఓకే. సో అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఆర్.
సో ఎక్కడైనా చిన్న అప్లికేషన్ అంటే మేక్ మూవ్ సెల్ అనేవారు అక్కడ. ఓకే. సో ఎక్కడైనా సరే ఇప్పుడు మేక్లో కానీ మూవ్లో కానీ సెల్లో కానీ మీకు ఒక చిన్న అప్లికేషన్ పనిచేయట్లేదు అనుకోండి, ఆ లాస్ విల్ బి మల్టిప్లైడ్ అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ లైట్స్ ఆన్ ఫస్ట్ థింగ్. అంటే బిజినెస్ కంటిన్యూటీకి మీకు ఎక్కడ బ్రేక్ రాకుండా హెల్ప్ చేసేది ఐటీ ఆపరేషన్స్. ఓకే. సో అక్కడ నాకేంటంటే నేను అక్కడ నేర్చుకుని నాకు అక్కడ ఓకే ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది అన్నది అర్థమైంది ఏంటంటే, యూజువల్లీ మేము వాడే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మనం ఇండియాలో టైంలో అక్కడ నార్త్ అమెరికాలో రన్ అవుతూ ఉండేది. సో అక్కడ ఏమైందంటే ఏదైనా అప్లికేషన్ డౌన్ అయింది అనుకోండి, క్లయింట్ బిల్లింగ్లోనో లేకపోతే కొన్ని వందల ట్రక్స్ ఆగిపోయామన్నమాట. ఎందుకంటే మేము వీ హ్యావ్ టు లోడింగ్ అది చేయాలి. సో చాలా అంటే ఆ లాస్ కూడా ఇట్ వాస్ హ్యూజ్. ఏదైనా చిన్న అప్లికేషన్ ఆగిపోయినా, సో వెంటనే చిన్న అప్లికేషన్ ఆగిపోయిందంటే మనకి యాజ్ ఆపరేషన్స్ పర్సన్ ఫస్ట్ కాల్ వచ్చేది. ఏంటి క్లయింట్స్ ఆల్రెడీ అక్కడ మనకి చెప్పేవారు అనమాట, ఇది పని చేయట్లేదు, నాకు బిల్లింగ్ ఆగిపోయింది, నా బిజినెస్ ఆగిపోయింది. ఐ ఫౌండ్ దట్ వెరీ వెరీ పెయిన్ఫుల్. సో అక్కడి నుంచి వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్, మనం ఎలాగా బిఫోర్ యువర్ కస్టమర్స్ కంప్లైంట్, ఇప్పుడు అవుటేజెస్ అనేవి కామన్ ఎక్కడైనా వస్తాయి, దోస్ ఆర్ ఇన్విటబుల్. ఓకే. సో నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, బిఫోర్ యువర్ కస్టమర్స్ కంప్లైంట్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ సిస్టమ్, అది మీరే ముందుగా నైస్ గా కస్టమర్స్ కి చెప్పి, ఇది ప్రాబ్లమ్, ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు, ఇది వర్క్ అరౌండ్ అని చెప్తే దట్ పర్సన్ విల్ బి ద హ్యాపీయెస్ట్ కస్టమర్. సో ఆ ఐడియా నుంచి స్టార్ట్ చేసింది పింగ్ అలర్ట్. ఓకే. సో పింగ్ అలర్ట్ మెయిన్గా ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కస్టమర్స్కి ఏదైనా ఫస్ట్ పాడైతే మనకి తెలియాలి. కస్టమర్ నుంచి కంప్లైంట్ రాకుండా దిస్ ఈజ్ వర్కింగ్, దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేది మనం ఆ విజిబిలిటీ ఇవ్వడానికి పెట్టిన టూలే పింగ్ అలర్ట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇంతకాలం గూగుల్ సెర్చ్. సో ఇప్పుడు ఏంటి మీకు జనరేటివ్ ఏ ఎవల్యూషన్ వల్ల చాట్‌జిపిటిలో సెర్చ్ లో మీరు రావాలి. ఎస్ఈఓ ఎంత ఇంపార్టెంట్, ఏఈఓ జిఓ కూడా అంత ఇంపార్టెంట్. సో ఎస్ఈఓ కానీ ఏఈఓ కానీ జిఓ కానీ మీకు మంచి టాప్ ర్యాంకింగ్ లో ఉండాలంటే యువర్ వెబ్సైట్ షుడ్ ఆల్వేస్ బి ఆన్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ద మూమెంట్ ఇట్ ఈస్ డౌన్ మీ ర్యాంకింగ్ తగ్గిపోతుంది ఏఈఓ జిఓలో. సో అలా అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లమ్ని చూసుకుని ఆ ప్రాబ్లమ్కి కాంప్రహెన్సివ్గా మొత్తం సొల్యూషన్ లాగా ద మూమెంట్ యువర్ వెబ్సైట్ ఈస్ డౌన్, దిస్ పింగ్ అలర్ట్ అనేది ఇట్ విల్ లెట్ యు నో. సో మీరు కస్టమర్ కి ఎలా కమ్యూనికేట్ చేయాలనేది కూడా కంపెనీస్ కి అలర్ట్ వస్తుంది. లైక్ కస్టమర్స్ కి మనకి ప్రాబ్లం వస్తుంది అని అది ముందే లైక్ ఇట్ విల్ గెట్ కస్టమర్ కి వెళ్ళే ముందే మనకి అలర్ట్ వస్తుంది కంపెనీ వాళ్ళకి త్రూ దిస్. yes అంటే కంపెనీలో కూడా మన డెసిగ్నేటెడ్ పర్సన్ అంటే ఇట్ షుడ్ ఆల్సో రీచ్ ద రైట్ పర్సన్. అంటే ఇప్పుడు ఆ కంపెనీకి ఉన్న ఐటీ పర్సన్ లేకపోతే ఎవరో సంబడి రైట్ పర్సన్ కి రీచ్ అవ్వాలి. దిస్ ఇస్ డౌన్, యువర్ ఏపీఐ ఇస్ నాట్ వర్కింగ్ ఆర్ యువర్ సర్వీస్ ఇస్ నాట్ వర్కింగ్ అని మనం వెంటనే వాళ్ళు స్లాక్ అయితే స్లాక్, వాట్సాప్ అయితే వాట్సాప్, ఈమెయిల్ అయితే ఈమెయిల్, వాట్ ఎవర్ ఇంటిగ్రేషన్ టూల్ దే చూస్ విల్ alert them through that. So usually companies ki endante they will have a backup plan in case something is not working. Backup plan untundi. So a backup plan activate chese lopu they'll be able to communicate to the customers that this something is not working, so you might face some issues. Meeru ee route dwara kaakunda ee work flow lo ellandi ani cheptaru. So that is the idea behind ping alert. Sorry, I think that was a very long answer. No. So you have so much of experience ante you're into IT, so you're into gaming, you're into bank services, so chala experience undi మీ దగ్గర. సో మన ఎస్జే టాక్స్ ఆడియన్స్ కి కొంతమందికి తెలియకపోవచ్చు లైక్ ఏంటి యాక్చువల్లీ ఈ ఐటీ సప్లై చైన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం అది ఏంటి అనేది కొంచెం డిస్క్రైబ్ చేసి చెప్పండి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అసలు. షూర్. సో మీరు ఏ సప్లై చైన్ అయినా తీసుకోండి, నాట్ జస్ట్ బెవరేజెస్, మీరు ఏదైనా సరే ఫుడ్ కానీ లేకపోతే క్లోదింగ్ కానీ ప్రతి దానికి సెట్ అంటే రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి, అంటే బేసిక్గా దాన్ని మీరు ఎక్కడైనా మేక్ మూవ్ సెల్ అంటారు. సో మేక్ అంటే ఫస్ట్ మీకు మీరు ఎంత ప్రొడక్షన్ చేయాలనేది ఒక ఎస్టిమేట్ ఉంటుంది.
ఆ ఎస్టిమేషన్ మీకు దేని బట్టి చేస్తాం, ఫోర్కాస్టింగ్ ఆ సీజన్ మీకు ఎంత డిమాండ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ఆర్డర్స్ యాడ్ హాక్ రావచ్చు. సో ఎన్ని ఆర్డర్స్ వస్తాయి దాన్ని బట్టి మేకుకి మీరు ప్రిపేర్ చేయాలి. సో మేకుకి మీరు ఏం చేయాలంటే సప్లై చైన్ ఫోర్కాస్టింగ్ అంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకున్న కంపెనీ డేటా కానీ అదంతా మీరు మాస్టర్ డేటా అని ఉంటుంది. ఆ మాస్టర్ డేటాలో ఏంటంటే రా మెటీరియల్స్ ఎంత కావాలి. సపోజ్ నేను మీకు బెవరేజెస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో బెవరేజెస్ ఎగ్జాంపుల్లో మీకు సర్టెన్ షుగర్స్ లేకపోతే సర్టెన్ ఏమంటారు ఇంగ్రీడియంట్స్ కావాలి, బాటిల్స్ కావాలి, క్యాప్స్ కావాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ వాటర్, షుగర్. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ హైలీ ఏమంటారు హైలీ స్ట్రీమ్ లైన్ ఆల్రెడీ. పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇట్స్ ఆల్రెడీ హైలీ స్ట్రీమ్ లైన్. సో వాళ్ళు అది ఎంత ఎఫిషియెంట్ గా చేయగలిగితే ఆ ప్రాసెస్, ఇప్పటికీ కొన్ని ఉంటాయి, ఏవో కొన్ని లీకేజెస్ ఉంటాయి, బట్ ఆ మేక్ మూవ్ సెల్ అనేది కంపెనీస్ ఎంత ఎఫిషియెంట్ గా చేయగలిగితే వాళ్ళ ప్రాఫిట్స్ అంతా మాక్సిమైజ్ అవుతాయి. వాళ్ళ వర్క్ కూడా అంత ఈజీగా ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక చిప్స్ ప్యాకెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, హార్డ్లీ మీకు చిప్స్ అంతా 10 రూపీస్ 20 రూపీస్ దొరుకుతుంది. సో మీకు ఆ 10 రూపీస్ 20 రూపీస్ మీద వాళ్ళకి మార్జిన్ రావాలి అంటే చాలా ఎఫిషియెంట్ సప్లై చైన్ బ్యాక్ బోన్ ఉండాలి. సో అంటే ఎక్కడైనా క్లమ్జీగా ఉందంటే ప్రాఫిట్స్ హిట్ అవుతాయి, మార్జిన్స్ హిట్ అవుతాయి అన్నమాట. సో మనకి చిన్న తేడా వచ్చినా సో ఎవ్రీథింగ్ విల్ బి స్కేల్డ్ అండ్ మల్టిప్లైడ్. సో ఏ సప్లై చైన్ కైనా సరే వాళ్ళ మేక్ ఏంటి, మూవ్ ఏంటి, సెల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా ప్రాసెస్ లో దే హ్యావ్ టు కీప్ రిఫైనింగ్. మళ్ళీ జాగ్రఫికల్ సెపరేట్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఓకే పెప్సీయే తీసుకోండి, ద వే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ యుఎస్ అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ యుఎస్ మైట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ ఇండియా. ఆర్ యూ టేక్ అనదర్ మిడిల్ ఈస్ట్ జాగ్రఫీ తీసుకోండి, అక్కడ డిఫరెంట్ వేలో వర్క్ అవుతుంది. సో అంటే మీకు అక్కడ ఉండే స్క్యూస్ వేరు, అక్కడ ఉండే డ్రింక్స్ వేరు, అక్కడ ఇంకేదో 0 క్యాలరీ అని సీజనల్ డ్రింక్స్ అని, సో అదంతా ఉంటుంది. సో ఏదైనా సరే ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ అయినా సప్లై చైన్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్వైజ్ కస్టమర్ కి యూ కెనాట్ సెల్ ఇట్ ఎట్ దట్ రేట్. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ కస్టమర్ కూడా అంత బర్డన్ పడకూడదు అంటే దిస్ ప్రాసెస్ షుడ్ బి వెరీ ఈజీ. సో మీరు ఈ సప్లై చైన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి మీరు అసలు అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది కానీ మోటివేట్ చేసింది కానీ అసలు ఎందుకు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సో అంటే యాక్చువల్లీ నేను ప్రోడక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ కింద చేశాను. సో ప్రోడక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ కింద చేసినప్పుడు ఎవరికైనా ఈ సప్లై చైన్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, మీకు అక్కడ రియల్ టైమ్గా ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ మీకు అక్కడ ఒక 50-60 ట్రక్స్ ఆగిపోతాయి. చిన్న ఫోర్కాస్ట్ ప్లానింగ్ లో చిన్న ప్రాబ్లమ్ ఉందనుకోండి, అంటే ఇఫ్ యువర్ ఫోర్కాస్ట్ ప్లానింగ్ ఇస్ నాట్ రైట్, ఏదర్ మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు ఆర్ లేదా తక్కువ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ డేటా అంతా తీసుకుని ఇప్పుడు మనకి ఈ సర్టెన్ ఫోర్కాస్ట్ కరెక్ట్ అయిందా లేదా, కరెక్ట్ అండ్ హౌ యాక్యురేట్ వీఆర్ ఫోర్కాస్ట్ కి రియాలిటీకి. సో ఇలాగా చాలా యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎవ్రీ డే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సప్లై చైన్ ప్లానింగ్. సో టు యువర్ క్వశ్చన్, సో నేను ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కదా, సో అండ్ పెప్సీకి కూడా నేను ఐ జాయిన్ యాస్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్, బట్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు work on this supply chain, understand the intricacies of supply chain and play my role very efficiently there. So because I was in product and program management, నాకు ఆపర్చునిటీ వచ్చింది పెప్సీలో, అండ్ దెన్ ఐ యూటిలైజ్డ్ ఇట్. ఓకే. సో ఈ టెక్నాలజీ డ్రైవెన్ వరల్డ్ లో మన సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది? సో ఈ టెక్నాలజీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ రిలవెంట్. అంటే మీరు ఇప్పుడు ఏఐ కొన్ని జాబ్స్ తీసేస్తుంది అదంతా నడుస్తుంది కదా, బట్ ఈ సప్లై చైన్ ఏంటంటే ఏఐ హెల్ప్తో ఇంకా దాన్ని ఎఫిషియెంట్గా చేశారనుకోండి, ఆ రిజల్ట్స్ అందరికీ తిట్లు అవుతాయి. బిజినెస్కి ప్రాఫిటబుల్గా రన్ చేయగలరు, అండ్ కస్టమర్ ఆల్సో దే విల్ గెట్ ఇట్ ఎట్ గుడ్ ప్రైస్.
యాక్చువల్లీ సప్లై చైన్ లో ఏఐ ఇవన్నీ కూడా ఇంకా చాలా రిలవెంట్ అనమాట. అంటే ఏఐ తోటి మీరు మీ ఫోర్కాస్ట్ యాక్యురేట్ గా ఉంటాయి, మీ లాజిస్టిక్స్ యాక్యురేట్ గా ఉంటాయి, అండ్ ప్రమోషన్స్ ఏమైనా రన్ చేస్తున్నారు అనుకోండి, డిస్కౌంట్స్ అవి. సో ఏఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఇది సపోజ్ ఇది హాలిడే సీజన్, మీకు మీరు ఈ స్క్యూ ఏదో సరిగ్గా వెళ్ళట్లేదు, పీపుల్ ఆర్ నాట్ బయింగ్ సమ్ డ్రింక్ అనుకోండి, ఏఐ మీకు సజెస్ట్ చేస్తుంది దాన్ని మరి ఓవర్ ప్రైస్ చేయకుండా ఎంత ప్రైస్ అయితే మీరు దీన్ని సేల్ చేయగలరు. సో సప్లై చైన్ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు బి రిలవెంట్. సో మీరు ఏ మేజర్ తీసుకున్నా అంటే ఇప్పుడు లైక్ బెవరేజెస్, ఫుడ్, క్లోదింగ్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ వెరీ రిలవెంట్. కాకపోతే సప్లై చైన్కి మెయిన్గా ఉండే ఛాలెంజ్ వెండర్స్ రిలేటెడ్. సో అంత వెండర్స్ దగ్గర నుంచి మీరు రా మెటీరియల్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఎప్పుడు కూడా యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాకప్. ఎందుకంటే వెండర్స్ ఈ టైంకి మేము డెలివర్ చేస్తామని అంటారు, కానీ మోస్ట్ లైక్లీ వాళ్ళు చేయలేదు అనుకోండి, నెక్స్ట్ మీ బ్యాకప్ ప్లాన్ ఏంటి? సో ఆ బ్యాకప్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సప్లై చైన్ హెవీలీ వెండర్ డిపెండెంట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ రెలవెంట్. ఛాలెంజ్ బీయింగ్ వెండర్స్ ని కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేసుకుని ప్రాపర్ ప్లానింగ్ అంతా A to Z మొత్తం ప్లానింగ్ అంతా సప్లై చైన్స్ చేయాలి. సో మీరు చెప్పినట్టు లైక్ ఏఐ, డేటా అనాలిసిస్, వీటి పాత్ర ఎంత ఉందంటారు వీటిలో సప్లై చైన్ మేనేజ్మెంట్ లో? సో ఏఐ, డేటా అనాలిసిస్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ లాగా అయిపోయింది. మీరు ఫోర్కాస్టింగ్ లో కానీ లేదా లాస్ట్ మైల్ డెలివరీ అంటే మీరు కస్టమర్ కి మీరు మీ ప్రోడక్ట్ వెళ్ళే విధానంలో కానీ ఏఐ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా అసలు వీ కెనాట్ ఇమాజిన్ ఇట్ వితౌట్ ఏఐ. సో అలా అయిపోయింది. సో ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏఐ వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫోర్కాస్టింగ్ కి ఇది వరకు ఒక 2-3 వీక్స్ పట్టింది అనుకోండి, మనకి ఏఐ హెల్ప్ తోటి we can do it in probably a week. So we can save time there. We can save time. Time is money. So మళ్ళీ అదంతా మీకు ట్రిక్ల్ అవుతుంది. బట్ అగైన్ మీకు ఏఐతో ఉండే ప్రాబ్లమ్స్ ఏఐతో ఉంటాయి, హాలోసినేషన్స్. ఏఐస్ ఏంటంటే యూజువల్లీ ఒక లూప్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అక్కడ హ్యూమన్ ఇన్ ద చైన్ అవసరం. వాళ్ళు దే నీడ్ టు టెల్ ది ఏఐ దట్ ఏ కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా చెప్తుందా లేదా అనేది మళ్ళీ చేసుకోవాలి. ఎందుకంటే ఏఐకి మీరు ఎంత ఎవాల్వ్ ఏఐ తీసుకున్నా ఇంటిగ్రేషన్స్ కరెక్ట్ గా ఉండాలి, దానికి ఏ హాలుసినేషన్ లోకి వెళ్ళకూడదు అన్నమాట. అవునా? ఓకే. సో మనం రీచెక్ చేసుకోవాలి, ఒకవేళ ఏఐ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు రీచెక్. కాకపోతే డెఫినెట్ గా ఇది వరకు అంత నెంబర్స్ నుంచి మనమే క్రంచింగ్ చేసి అంత అక్కర్లేదు, బట్ డెఫినెట్ గా ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి రీచెక్డ్. ఓకే. సో మీ దృష్టిలో కంపెనీస్ అనేవి ఎలాంటి చేంజెస్ చేయవచ్చు, లైక్ మనం ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే మీరు కంపెనీస్లో ఈ చేంజ్ వస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నేను చూసిన మేజర్ ఛాలెంజ్ సప్లై చైన్లో వెండర్ రిలేటెడ్ మాట. సో ఏదైనా మీకు వెండర్ ఏంటంటే మీకు మీ వెండర్ ఈకాలజీ కనుక, ఆ వెండర్ సైకిల్ కనుక బాగా కరెక్ట్లీ ప్లాన్డ్, ఓకే ఈ వెండర్ కనుక నాకు సప్లై చేయలేకపోతే నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీకు ఆ క్లారిటీ ఉందనుకోండి, దెన్ దట్ విల్ బి సక్సెస్ఫుల్. ఎప్పుడైతే ఇది హెవీలీ వెండర్ డిపెండెంటో మనం ప్లానింగ్లోనే ఈ డీలేస్ అన్ని కూడా బేకింగ్ చేసుకోవాలి. ఈ వెండర్ అయితే ఏంటి. సో నేను సప్లై చైన్లో నేను చూసిన మేజర్ ఛాలెంజ్ వెండర్ రిలేటెడ్. మనకి ఇన్ హౌస్ అంతా కరెక్ట్గానే టైంకి అవుతుంది, బట్ బయట నుంచి రావాల్సిన రా మెటీరియల్ కానీ, బయట నుంచి రావాల్సిన లేబర్ సపోర్ట్ కానీ వాటిలో ఇష్యూస్ ఉంటాయి. సో అవి అగైన్ అన్ని టెక్నాలజీతో సాల్వ్ చేయాలి, కొన్ని నెగోషియేషన్స్ తోటి, బికాస్ హ్యూమన్ ఇన్ ద లూప్ ఉండాలి. సో సప్లై చైన్ ఏంటంటే వెండర్ ఈకాలజీ కరెక్ట్గా మనం స్ట్రీమ్ లైన్ అయితే సప్లై చైన్ విల్ బి స్ట్రీమ్ లైన్. సో మీ కెరీర్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది ఎలా సాల్వ్ చేశారు? సో ఏంటంటే నా కెరీర్లో నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజే ఇప్పుడు నా స్టార్టప్ పెట్టడానికి నాకు హెల్ప్ అయింది అనమాట. ఓకే. సో మామూలుగా ఈ పెప్సికోలోనే ఏంటంటే ఎక్కడ ఐటీ ఆపరేషన్స్ హ్యాండిల్ చేసేదాన్ని.
సో ఎక్కడో ఏదో స్విచ్ నాట్ వర్కింగ్ అంటే మీకు యుఎస్లోనో లేకపోతే యూరోప్లోనో ఒక సర్టెన్ సైట్లో మీకు వైఫై పోయింది అనుకోండి, ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది ఒక సర్టెన్ వేర్ హౌస్లో, ఓకే, లేకపోతే సిగ్నల్ వేర్ హౌస్ పోయింది. వెంటనే ఏంటంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వర్క్ అవ్వకపోతే అంటే మీకు వైఫై సిగ్నల్ పోతే ఆ వేర్ హౌస్లో పికప్లు ఆగిపోతాయి, తర్వాత మీ కన్సిక్యూటివ్ డెలివరీ డిలే అయిపోతుంది. సో దానికి చాలా ఏంటంటే ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అలా ఏంటంటే వెంటనే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక యుఎస్ వేర్ హౌస్లో నెట్ పని చేయట్లేదు సడన్గా, నోబడి నోస్ వై. సో ఫస్ట్ కాల్ ఐ యూస్ టు గెట్ ది ఫస్ట్ కాల్ బికాస్ ఐ వాజ్ లీడింగ్ ద సపోర్ట్ ఆపరేషన్స్. సో అక్కడ ఏంటంటే ఈ మనం ఎవరికైతే ప్రామిస్ చేసామో దట్ దే విల్ గెట్ ది సప్లై, దోస్ కస్టమర్స్ వర్ ఆన్లైన్ ఫీలింగ్ ఫీలింగ్ బ్యాడ్. ఏంటి డౌన్ అయిపోయింది, మై పేమెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ త్రూ, నాకు డిలే అయిపోయింది, ఇంకా రావట్లేదు, అలా ఉండేదన్నమాట. సో అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే వెన్ సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్, you think it is working, but the customer is complaining. అంటే లైక్ మన అక్కడ మన తప్పు లేదు, బట్ సిగ్నల్ పోతే కూడా we have to face issues. So అది that was very painful because అప్పుడు మా మేనేజర్స్ every one of us had to take the blame. సో మీ కస్టమర్ కి మీ వైఫై పోయిందా, మీ సాఫ్ట్వేర్, he won't bother, it is your thing to fix it. So that is when I realized ఈ అబ్జర్వబిలిటీ కానీ మానిటరింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను వెన్ ఐ ట్రాక్ బ్యాక్, ఇప్పుడు అక్కడ వైఫై పోయింది, అప్లికేషన్ మనం కంటిన్యూస్గా ఆటోమేటెడ్ చెక్స్ ఉన్నాయనుకో, సో వైఫై పోయిన ఒక 5 minutesలో మీకు తెలుస్తుంది ఈ అప్లికేషన్ వర్క్ చేయట్లేదని. ఎందుకు వర్క్ చేయట్లేదని చూస్తే దెన్ యూ విల్ నో వైఫై పని చేయట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అందుకని ప్రాపర్ అలర్టింగ్, ప్రాపర్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అక్కడ అర్థమైంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఐ వాంటెడ్ టు సాల్వ్, అండ్ దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ పింగ్ అలర్ట్. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విత్ వైబ్ కోడింగ్ మీకు ఈ వస్తున్న ఏ టూల్స్ తోటి మీకు క్లియర్ ఐడియా ఉందనుకోండి, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బిల్డ్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఐ సీ అని ఉంటే మీరు ఏదైనా బిల్డ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ ఇస్, ఇదివరకు ఏంటి మీ ఐడియా ఎంత బాగున్నా ఏదైనా బిల్డ్ చేయాలంటే చాలా టైం పట్టేది, చాలా రిసోర్సెస్. సో ఇప్పుడు మీకు లవబుల్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు ప్లెయిన్ ఇంగ్లీష్లో యూ జస్ట్ టెల్ ఇట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ హోమ్ బిజినెస్ అని దానికి ఇచ్చారనుకోండి, మొత్తం మీకు నీట్ గా ట్రెండ్ లో ఉన్న బిజినెసెస్ ఏంటి, ఈ సీజన్ లో ఏ బిజినెస్ అన్ని మీకు ఇస్తుంది. దాంట్లో యూ కెన్ చూస్ ద వన్ దట్ యు లైక్, అండ్ దాన్నే మీరు అడగచ్చు నాకు వెబ్సైట్ తయారు చేసే, ఏఈఓ ఎస్ఈఓ రిలేటెడ్ దాన్ని అంటే మీరు ఎంత బాగా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీకు అంత బాగా అవుట్పుట్. సో బిల్డింగ్ ఇస్ నో లాంగర్ ఎ బ్యారియర్, వాట్ టు బిల్డ్ ఈస్ ది బ్యారియర్. అంటే అది మీకు కరెక్ట్ గా తెలియాలి. ఈ లేని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మనం ఏవేవో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లూప్ లోకి వెళ్ళిపోతాం, దట్ విల్ నాట్ బి ప్రాఫిటబుల్. బట్ నిజంగా దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ సమ్వేర్, ప్రాసెస్ గ్యాప్ ఉంది, అలాంటివి కనుక మీరు ఫైండ్ అవుట్ చేసి ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్అప్ సంథింగ్ ఇన్ సాఫ్ట్వేర్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అంటే మీకు ప్రతి AI టూల్ ఇట్స్ నాట్ కాస్ట్లీ, కొంత కాస్ట్ పడుతుంది కానీ ఇట్స్ వెరీ ఈజీ టు బిల్డ్. బార్ హ్యాస్ నెవర్ బీన్ లోయర్. So I think we'll see a lot of entrepreneurs using AI coming up. సో ఆంటర్ప్రినర్షిప్ అన్నారు కాబట్టి, సో మీరు pingalert.ia అనేది వెంచర్ స్టార్ట్ చేశారు. సో మీ pingalert.ioలో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? సో pingalert.io ఏంటంటే బికాజ్ నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ని నాకున్న అంటే అందులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ ప్లస్ నాకు జనరల్లీ నాకున్న ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మీద నాకున్న నాలెడ్జ్ యూజ్ చేసుకుని అండ్ అవి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని వచ్చాను. లైక్ ఐ సెడ్, ఏదైనా సరే ఇప్పుడు మీకు క్లౌడ్ఫ్లేర్ మొన్న డౌన్ అయింది మేబీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, half of the world's internet was not working. Cloudflare is literally like the backbone మాట. సో అది అలాంటి సిచ్యువేషన్స్ దే ఇన్స్పైర్డ్ మీ దట్ ఈ వెబ్సైట్ మానిటరింగ్ అనేది ఇట్స్ అ స్మాల్ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ అ బిగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో అందుకని సో ఈ పింగలెట్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ డిజిటల్ ఏజెన్సీస్ కానీ మేనేజ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంటారు,
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మన దగ్గర కాన్ఫిగర్ చేసుకోవచ్చు వాట్ దే వాంట్ టు మానిటర్ అని. సో అవన్నీ మన దగ్గర కాన్ఫిగర్ చేసుకుంటే దే కెన్ చూస్ మనం 30 minutesకి ప్రతి 30 minutesకి టెస్ట్ చేయాలా, 5 minutesకి టెస్ట్ చేయాలా, దే కెన్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ మాట. కాన్ఫిగర్ చేస్తే ద మూమెంట్ వన్ ఆఫ్ దేర్ వెబ్సైట్ గోస్ డౌన్ దే విల్ బి అలర్టెడ్ యువర్ వెబ్సైట్ ఈస్ డౌన్ అని. తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళు కస్టమర్కి వాట్ దే వాంట్ టు టెల్ ఆ టెంప్లెట్ కూడా నీట్గా ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్, ఆల్ ద డీటెయిల్స్ వాట్ ఎవర్ డీటెయిల్స్ దే వాంట్ ఎక్స్పోజ్ టు ది కస్టమర్ దోస్ విల్ బి రిటర్న్ అండ్ దే కెన్ షో ద స్టేటస్ పేజ్ టు ది కస్టమర్స్. సో అదొకటి. తర్వాత కస్టమర్ కమ్యూనికేషన్, ఈ ఇన్సిడెంట్ రిజాల్వ్ అయ్యే వరకు దే కెన్ కీప్ ద కస్టమర్ ఇన్ఫార్మ్డ్ సేయింగ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, Cloudflare went down or AWS went down, ఇది మా బ్యాకప్ ప్లాన్ ఇది. సో ఈ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి, ఈ ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వవు అండ్ మీరు ఒక ETA ఇవ్వటం. సో యూ విల్ కీప్ ద కస్టమర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్. సో దట్ ఈస్ వేర్ పింగ్ అలర్ట్ స్టార్టెడ్. సో ఈ పింగ్ అలర్ట్ ఏంటంటే నెక్స్ట్ వీఆర్ ఆల్సో లాంచింగ్ వన్ మోర్ సర్వీస్ టు పింగ్ అలర్ట్ వేర్ మీకు ఏంటంటే మొత్తం ఈ మేజర్ సర్వీసెస్ ఇప్పుడు కంపెనీస్ హెవీగా రిలై అయ్యే సర్వీసెస్ AWS, మైక్రోసాఫ్ట్, లేకపోతే మీరు ChatGPT అనుకోండి, క్లాడ్ అనుకోండి కొత్తగా, అవన్నీ డౌన్ అప్ప మీకు ఇన్స్టెంట్గా చెప్పే వెబ్సైట్ ఒకటి దట్ ఈస్ ఆల్సో అండర్ ప్రోగ్రెస్. సో ఎనీబడి సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ యూ కెన్ గో టు ద వెబ్సైట్, చెక్ ఇఫ్ సమ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ అయితే దెన్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రిమైస్ మాట పింగ్ అలర్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఎవరికైనా సరే పీపుల్ హూ ఆర్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఆల్ ఈమెయిల్ డెలివరబిలిటీ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్, క్యాంపెయిన్స్ అవి. సో ఈమెయిల్ డెలివరబిలిటీకి కూడా సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం. చాలా థాట్ఫుల్ గా పెట్టారు యాక్చువల్ గా పింగ్ అలర్ట్ అనేది. సో విల్ గెట్ ద అలర్ట్ బై పింగ్, వాట్ ఎవర్ యూ కాన్ఫిగర్ విల్ బి పింగింగ్ అండ్ వెరీ నైస్. సో ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ లైక్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఈ కార్పొరేట్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ లైక్ AI అనేది ఓవర్టేక్ చేసేసింది మనల్ని. సో AI ప్రూఫ్గా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మీ తరపు నుంచి ఎలాంటి సలహాలు అనేవి ఇస్తారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో వరల్డ్ వైడ్ డేటా ఏం చెప్తుందంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా తగ్గిపోయినాయి అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి. అండ్ ఓవరాల్గా ఇప్పుడు AI ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది కొంత ఇంకా అసెస్మెంట్లో ఉంది. కొంతమంది AI ఇంపాక్ట్ ద్వారా చాలా గ్లోబల్ లెవెల్లో కూడా లే ఆఫ్స్ అవుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఇది వరకు మీకు ఒక 6 months పట్టే కోడ్ ఇప్పుడు AI ఆల్మోస్ట్ మీకు ఒక 1-2 hours జనరేట్ చేసేస్తుంది. మీకు ఏం కావాలో మీరు క్లియర్గా ఉంటే అది జనరేట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు పెద్ద పెద్ద ERP సాఫ్ట్వేర్ లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ AI జనరేటెడ్ కోడ్ అందులో ఇంటిగ్రేట్ చేయడానికి కూడా మీకు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఎండ్స్ ఎలా వర్క్ అవుతాయి తెలియాలి. సో దట్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హ్యావింగ్ సెడ్ దట్ ఎవరైనా సరే ఫ్రెషర్స్ కానీ లేకపోతే సంబడి హూ వాంట్స్ టు మేక్ ఏ గుడ్ కెరియర్ ఇన్ దిస్ టెక్నాలజీ, ఫస్ట్ ఏంటంటే AI ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి బాగా. ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది చేసుకోవాలి. దెన్ అది కరెక్ట్గా ఎలా వర్క్ అవుతుందో మనకు అర్థమైతే ఇట్ విల్ బికమ్ ఎ టూల్ దట్ విల్ సపోర్ట్ అస్. ఓకే, సో ఎంత యాక్యురేట్ గా మనకి డేటా ఇస్తుంది అనేది కూడా అండ్ బ్లైండ్ గా దాన్ని ఫాలో అవ్వకూడదు. దానికి ఏంటంటే మనం అడిగే క్వశ్చన్స్ బట్టి మన పర్సనాలిటీలో ఒకలాగా అది డిఫైన్ చేసుకుంటుంది. సో అది హాలిసినేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మనకు తక్కువ తెలిసాక వీ షుడ్ బి వెరీ క్లియర్. సో తర్వాత ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారంటే ఈ లైక్ పీపుల్ లైక్ ఎలాన్ మస్క్ వాళ్ళందరూ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ అండర్స్టాండ్ ది కోర్ ప్రిన్సిపల్స్. మీరు ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ. సో ఈ సైన్సెస్ అవి కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌ వర్క్స్ ఆర్ హౌ వాట్ వర్క్స్ అండ్ వై ఇట్ వర్క్స్ అనేది అర్థం అవ్వాలి ఎవరికైనా సరే. నో డౌట్ దెల్ బి ఏ బట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అయితే క్లియర్గా అర్థం అవ్వాలి ఫ్రెషర్స్కి వాళ్ళకి. సో అది క్లియర్గా అర్థమైతే దే విల్ బి ఏబుల్ టు ఫ్యూచర్ ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు AI అనేది కూడా ఒక టూల్, దెన్ దే విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ బెటర్. జస్ట్ టు రీఫ్రేజ్ మై ఆన్సర్ విత్ నో ఫ్లఫ్ ఏంటంటే
AI తోటి లైక్ ఐ సెడ్ మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నారో తెలిస్తే చాలా ఈజీగా బిల్డ్ చేసేయచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు మీకు ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు ఏం బిల్డ్ చేయాలి, దేనికి డిమాండ్ ఉంది, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి, క్లారిటీ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ చాలా ఇంపార్టెంట్. సో అది అర్థం చేసుకోవాలి. ఫ్రెషర్స్ అయినా కూడా లేకపోతే ప్రొఫెషనల్స్ హూ వాంట్ టు బి ఎంటర్ప్రినర్స్ ఆల్సో మీరు తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏంటి, అంటే మీరు ఇక్కడ ఏదో చేశారు, యూ మేడ్ సమ్ సాఫ్ట్వేర్ టూల్, హౌ విల్ ద వరల్డ్ నో అబౌట్ ఇట్. సో అగైన్ విల్ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ప్రాపర్ SEO, GEO, ప్రమోషన్ అనేది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ప్రమోషన్ అనేది. సో ఇప్పుడు ఏఐని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, ఏఐలో మీ బ్రాండ్ కనుక రావాలి అంటే చాలా కంటెంట్ క్రియేట్ చేయాలి. లింక్డ్ఇన్లోని లేకపోతే మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా మీరు వెరీ యాక్టివ్ అండ్ మీరు వాట్ ఎవర్ ఫీల్డ్ యూ వాంట్ టు చూస్ అక్కడ మీ ఒపీనియన్ ఏంటి, సర్టెన్ టాపిక్ మీద మీరు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా మీరు ఆర్టికులేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ బోత్ టెక్స్ట్ అంటే మీరు పెద్ద పెద్ద పోస్ట్లు అవి పెట్టాలి, నెక్స్ట్ ఇది కూడా చేయాలన్నమాట. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ వరల్డ్కి తెలియాలి. అప్పుడు దెన్ దే విల్ కమ్ అండ్ సీ యువర్ ప్రోడక్ట్. సో ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎరా. సో స్టూడెంట్స్ అయినా సరే, ప్రొఫెషనల్స్ అయినా సరే, ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ప్రతి దాని మీద హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. మీరు ChatGPT అడిగితే చెప్తుంది, కానీ ఆ పేజీలు చెప్పేది మనం చాలా ఎడిట్ చేసి నీట్గా వాడుకోవడం తెలియాలి. సో యూ నీడ్ టు డెవలప్ ద టేస్ట్. సో జస్ట్ టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, if you want to future proof your career, either you have to be technical. There is no it's not a negotiable thing, especially for freshers. సో అర్థం అవ్వాలి ఏది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. మనకి ఖచ్చితంగా దాని గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి ఉంది కదా. మనం ఏముంది చదవకపోయినా పర్వాలేదు, అదే ఆన్సర్స్ చెప్తుంది అని we can't rely on that. We can definitely not rely on that. అండ్ ఎంటర్ప్రినర్స్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తర్వాత బిల్డింగ్ పార్ట్ ఈజీ, తర్వాత మళ్ళీ మీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఈ లార్జ్ సప్లై చైన్స్కి ఎలా యూజ్ అవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ లిటరలీ ద బ్యాక్ బోన్ ఫర్ సప్లై చైన్స్. సో మీకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ మీ ప్రొడక్షన్కి తగ్గట్టుగా మీకు ఉండే వేర్ హౌస్లు, బిల్డింగ్స్, మెషినరీ, అదంతా మీకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మీకు ద సాఫ్ట్వేర్స్ దట్ సపోర్ట్, లైక్ మీకు ప్లానింగ్లో హెల్ప్ చేసే సాఫ్ట్వేర్స్, మీకు ఫ్యాక్టరీస్లో మేకింగ్కి హెల్ప్ చేసే సాఫ్ట్వేర్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టాండర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకున్నారంటే క్వాంటిటీస్ ఆర్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో అంటే ఇంత షుగర్ ఉండాలి, ఇంత ఫ్యాట్ ఉండాలి, అదంతా ఫిక్స్డ్. సో అవి హెల్ప్ చేసే సాఫ్ట్వేర్స్. ఇదంతా కూడా మీకు ఏంటంటే దే హ్యావ్ టు బీ రన్నింగ్ 24/7. యూ కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ డౌన్ టైమ్ విత్ దెమ్. సో సప్లై చైన్లో మీకు బ్లూ యాండర్ అని ఇలా చాలా కంపెనీస్ దే ప్రొవైడ్ సాఫ్ట్వేర్, అంటే వెరీ స్పెసిఫిక్ టు మీకు పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ లెవెల్లో దే ప్రొవైడ్ సాఫ్ట్వేర్ అనమాట. సో అవన్నీ కూడా తెలిపినాను. సో వెన్ యూ థింక్ ఆఫ్ సప్లై చైన్ సాఫ్ట్వేర్, మీరు ఇదేంటి మన SAP ఈజ్ వెరీ వైడ్లీ యూజ్డ్. SAP సాఫ్ట్వేర్, తర్వాత ఈ WMS అని ఉంటాయి, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్, అవి కూడా దే ఆర్ వెరీ వైడ్లీ యూజ్డ్. సో ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ సప్లై చైన్. Yes. Avino, and there are always new players who try to be better. Lot of new softwares come up. But meeku see when you are going at an if you are trying to build something for the enterprise, distribution is a little difficult. ఎందుకంటే మీకు వీళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్. పీపుల్ డోంట్ వాంట్ టు చేంజ్ సంథింగ్ దట్ ఈస్ వర్కింగ్ unless they have a pain point there. Yes. సో సప్లై చైన్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే మీకు దానికి తగ్గ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, లేకపోతే సంబడి హూస్ విల్లింగ్ టు గివ్ యూ ఎ ఛాన్స్ ఉండాలి పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్లలో చేయాలంటే.
బట్ మీరు కొద్దిగా తక్కువ లెవెల్లో అంటే మీకు డిస్ట్రిబ్యూషన్ ఉండేలాగా చేయాలంటే B2C ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. B2B కూడా మీరు డిజిటల్ ఏజెన్సీస్ ఆర్ సాఫ్ట్వేర్ స్టార్టప్స్ని మీరు టార్గెట్ చేసుకుని చేయవచ్చు. అండ్ ఐ థింక్ వీల్ సీ లాట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కమింగ్ అప్. లాట్ ఆఫ్ ఈ SEO, AEO, GEO మీద డిపెండ్ అయ్యి చాలా మంది వస్తారు. బికాస్ ఎనీ ప్రోడక్ట్ యూ బిల్డ్ యూ కెన్. ఇప్పుడు people kids in 10th class, kids in 6th class, they're building beautiful softwares. So if we have to stay relevant, ఇవి చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇంపార్టెంట్. మీ ప్రోడక్ట్ ఉంది, అది వాళ్ళకి పనికి వస్తుందని తెలియాలి. సో ప్రమోషన్ ప్లేస్ అ వెరీ ప్రమోషన్ ఇంపార్టెంట్. తర్వాత వెన్ యూఆర్ బిల్డింగ్ ఏ ప్రోడక్ట్, ఫస్ట్ మీ కస్టమర్ ప్రొఫైల్ని మీరు క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డిజిటల్ ఏజెన్సీస్ ప్రోడక్ట్ ని బిల్డ్ చేసి నేను వెళ్ళి ఏదో హోమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దట్ ఈస్ నాట్ రెలెవెంట్. మన కస్టమర్స్ ఎవరో కూడా మనం తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా we have to see. అంటే వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అయ్యే ఛానల్స్ ఏంటి, లైక్ SEO ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీటి ద్వారా మన కస్టమర్స్ ని మనం రీచ్ అవ్వాలి. సో అండ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈవెన్ ఫ్రమ్ ఫ్రెషర్స్ ఆల్సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కమింగ్ అప్. అండ్ దెర్ హ్యాస్ నెవర్ బీన్ ఎ బెటర్ టైమ్ టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్ లైక్ నౌ. ఎందుకంటే యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్ యూ వాంట్. యూ డోంట్ నీడ్ అ బిగ్ టీమ్. యూ కెన్ బి అ వన్ మ్యాన్ టీమ్ అండ్ మేక్ వండర్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మన లైఫ్ని కానీ వరల్డ్ని కానీ AI అనేది ఎంత ఓవర్టేక్ చేసిందో. సో మనకి 10 to 15 years తర్వాత మన ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సో యాక్చువల్లీ లాస్ట్ ఐ థింక్ 10-15 years చాలా గ్రోత్ ఉంది మనకి. ఇండియా ఎకానమీ కానీ అంతా చాలా బూమింగ్. ఇప్పుడు మీరు వరల్డ్లో కూడా చూసుకుంటే మేజర్ కంట్రీస్ అన్ని ఎయిదర్ స్టాగ్నేటెడ్ ఆర్ దే ఆర్ నాట్ వెరీ ఎకనామికలీ వైబ్రెంట్గా లేవు. సో మీరు చూసుకుంటే ఇండియా, నెక్స్ట్ చైనా చాలా వైబ్రెంట్ ఎకానమీస్ మాట. సో వరల్డ్ కరెక్ట్గా సస్టైన్ అవ్వాలి, వరల్డ్లో మేజర్ డిస్రప్షన్స్ ఎకనామిక్ వైజ్ రాకూడదంటే ఇండియా, చైనా దే నీడ్ టు గ్రో అండ్ దే నీడ్ టు ఫ్లరిష్ ఫర్ మన వరల్డ్ దీనికే. సో ఇప్పుడు AI తోటి ఏంటంటే, AI తోటి డెఫినెట్గా ఇది వరకు ఉన్నంత మంది జనాలు కానీ లేకపోతే ఇది వరకు పట్టినంత టైం కానీ పట్టదు. థింగ్స్ ఆర్ డెఫినెట్లీ ఆన్ ఫాస్ట్ ట్రాక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మనకి ఎస్పెషల్లీ ఇండియాలో బికాస్ మన డెమోగ్రఫిక్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్ పాపులేషన్ ఎక్కువ మనకి. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ అడాప్టబుల్. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్లో కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్లో వర్క్ చేసేవాళ్ళం. వాటర్ ఫాల్ మోడల్ అంటే మీకు కొన్ని మంత్స్ తర్వాత ఒక రిలీజ్ వెళ్ళేది, దాన్ని ఎజైల్ అయ్యింది. ఎజైల్లో కూడా ఏంటి, మనం దానికి కరెక్ట్గా అడాప్ట్ అయిపోయాం. సో బికాజ్ మన డెమోగ్రఫిక్స్, మనకున్న పట్టుదల కానీ లేకపోతే మనకున్న స్కిల్స్ అండ్ టాలెంట్స్ వల్ల ఇండియాలో ఉన్న టాలెంట్ చాలా అడాప్టబుల్ అన్నమాట. సో AI వచ్చినా సరే కరెక్ట్గా AIకి అడాప్ట్ అయిపోతాం, ఖచ్చితంగా అడాప్ట్ అయిపోతాం. అంటే వాటర్ ఫాల్కి అడాప్ట్ అయ్యాం, ఎజైల్కి అడాప్ట్ అయ్యాం. ఇప్పుడు AI కూడా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, హౌ టు యాక్చువల్లీ గెట్ గుడ్ బెనిఫిట్ ఫ్రమ్ AI అనేది డెఫినెట్గా ఇండియన్ మార్కెట్ నుంచి వస్తుంది. ఇప్పటికి కూడా మనకి సర్వం అని ఇలా కొన్ని మన ఇండియాలో డెవలప్ చేసిన AIs కూడా ఉన్నాయి. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు జాబ్ అంటే ఇది వరకు మనం ఉన్న జాబ్స్ లాగా అంటే ఇప్పుడు 9 to 5 లేకపోతే మీకు ఏదో ఫిక్స్డ్ జాబ్ అలాంటివి దే మైట్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years. దట్ విల్ చేంజ్. అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఇలాంటి కాన్సెప్ట్స్ బాగా తగ్గిపోవచ్చు. కానీ ఎవ్రీబడి, ప్రతి వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద అయ్యే మూమెంట్ మాట. ఇది మూమెంట్ మీకు ప్రతిదీ సపోర్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు వెబ్సైట్ కావాలన్నా లేకపోతే ఇది వరకు మీకు కస్టమర్స్ని ఫైండ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు షోకేస్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ని, లైక్ త్రూ రైట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. లింక్డ్ఇన్ ఉంది, లేకపోతే లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. మీరు వెళ్ళి ఈ టూల్ బిల్డ్ చేస్తాను, ట్రై చేయండి, ఆర్ ఐ వాంట్ టు ఎక్వైర్ కస్టమర్స్ అంటే ఇప్పుడు పాత్ చాలా స్ట్రీమ్లైన్ అనమాట. సో ద వే ఐ సీ ఇట్ ఈస్, జాబ్స్ ఉంటాయి బికాస్ మనం చాలా అడాప్టబుల్. మన ఇండియన్స్ జనరల్లీ బై నేచర్ చాలా అడాప్టబుల్, హైలీ టాలెంటెడ్. సో మేబీ ఇట్ మైట్ టేక్ ఫ్యూ మంత్స్ టైమ్ టు అడాప్ట్ అండ్ రీసెంటర్.
బట్ డెఫినెట్గా మనకి ఇండియా వైజ్ ఎకానమీకి అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. విల్ బీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ షేప్. అట్ ద సేమ్ టైమ్ చాలా క్వాలిటీ స్టార్టప్స్ అవి బోల్డ్ వస్తాయి అని దట్ ఈస్ మై ప్రెడిక్షన్. చాలా క్వాలిటీ స్టార్టప్స్ వస్తాయి అండ్ అవర్ ఎకానమీ విల్ కంటిన్యూ టు బీ వైబ్రెంట్ ఐ థింక్. సో మీలా ఆంటర్ప్రెన్యూర్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ జాబ్ చేస్తూ మీరు ఎంటర్ప్రినర్షిప్ చేయాలంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. బట్ ఏంటంటే హ్యావ్ యువర్ ఫైనాన్షియల్ కుషన్, సేఫ్టీ కుషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఎంటర్ప్రినర్షిప్ డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది కానీ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో ఈ లోపు ఏంటంటే మళ్ళీ మీరు ఎఫర్ట్ అంతా పెట్టేసి లేదు వర్కౌట్ అవ్వట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయే కన్నా ఫస్ట్ మీరు జాబ్ ఉన్నప్పుడు ఏదో మేక్ షూర్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫైనాన్షియల్ సేఫ్టీ కుషన్ ఫర్ యూ. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్, హ్యావ్ దట్ కుషన్. అండ్ మీకు వాట్ యు రియలీ లైక్ డూయింగ్, అంటే ఇప్పుడు నాకు ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా నేను ఈ పని చేస్తాను అనేవి కొన్ని ఉంటాయి కొంతమందికి. సో వాట్ యు రియలీ లవ్ డూయింగ్ అండ్ దానికి సంబడి షుడ్ బి రెడీ టు పే యూ, రైట్? సో ఆ మిక్స్ చూసుకోండి. వాట్ యూఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ అంటే మీరు అండ్ సంబడి ఈజ్ రెడీ టు పే 24/7 మీకు డబ్బులు ఇవ్వకపోయినా నేను ఆ పని చేయగలను అలాంటి ప్యాషనేట్ది పికప్ చేసుకోండి. నెక్స్ట్ వన్స్ యూ హ్యావ్ దట్ డెప్త్, రైట్, అప్పుడు సాఫ్ట్వేర్ అండ్ ఏఐ విల్ రియలీ యాక్సిలరేట్ యువర్ స్టార్టప్. సో ఇండియాలో ఇప్పుడు స్టార్టప్స్కి ఏంటంటే కొన్ని రెగ్యులేటరీ అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రెగ్యులేషన్స్, ఇఫ్ యూర్ ట్రైంగ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎల్ఎల్సి దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత మనం గ్లోబల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఒకలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓన్లీ ఇండియా కస్టమర్స్ అయితే ఒకలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి. యాక్చువల్లీ నేను ఐల్ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. సో ప్రీవియస్లీ అంటే ఒక 5-6 years క్రితం ఐ ట్రైడ్ టు బిల్డ్ అన్ ఎడ్టెక్ స్టార్టప్. సో ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్, కానీ పేమెంట్ గేట్వేస్ ఇంటిగ్రేషన్ నాకు అప్పుడు అవ్వలేదు బికాజ్ అప్పుడు అంత ఇట్ వాజ్ నాట్ సో ఇవాల్వ్డ్. ఇప్పుడు నా కొత్త స్టార్టప్కి ఈ డోడో పేమెంట్స్ అని ఇండియా బేస్డ్ స్టార్టప్ ఫౌండర్స్ యూ కెన్ యూస్ డోడో పేమెంట్స్. మీ గ్లోబల్ పేమెంట్స్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ద ప్లాట్ఫామ్ విల్ టేక్ ఏ కట్ బట్ ఇట్ ఈస్ సో ఈజీ. విత్ ఇన్ half a day you can set up your payment gateway. 5 years kritam, if that was possible, probably I would have been an edtech entrepreneur. But it's now all you need is a good taste. Find a problem that you really resonate with. Make nachina problem enchukondi and then start building with sincerity. Annitikana first ఏంటంటే మీరు ఫైనాన్షియల్ కుషనింగ్ ఉంటే then you will be able to take more risks. Backup అనేది ఉంచుకొని we should take the risk. Entrepreneurs ki forums ఉన్నాయి, women entrepreneurs కూడా there is lot of support. So you just need to ask. అంతే. Yes. సో ఇప్పుడు మనం చూస్తున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ అనేది నడుస్తుంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ వల్ల సప్లై చైన్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ అనేది యాక్చువల్లీ ఒక వెరీ ఇట్స్ వెషియల్ స్పాట్ అనమాట. అట్ ఇట్స్ నారోయెస్ట్ పాయింట్ 21 miles ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ ద గల్ఫ్ టు అరేబియన్ సీ, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ అనేది. సో దాని రిలవెన్సీ ఎంతంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ వరల్డ్స్ ఫ్యూయల్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్. 20% ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. సో మీకు అదొక ఆయిల్, ఫర్టిలైజర్స్ ఇలాంటివి కూడా మీకు దే యూజువలీ పాస్ త్రూ దట్. సో ఇప్పుడు ఉన్న రిస్ట్రిక్షన్స్ కొన్ని రావటం, కొన్ని వాళ్ళని ఒప్పుకోవడం, పొలిటికల్ టెన్షన్స్, ఏరియాలో ఉన్న టెన్షన్స్ వల్ల చాలా డిస్రప్షన్. సో అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు అక్కడ పాసిబుల్ కాదు కాబట్టి కొద్దిగా ఆంక్షలు అవి సడలించి రష్యా నుంచి అది తీసుకోమంటున్నారు. బట్ ఏదైనా మనకి ఆ సప్లై చైన్ ప్రాసెస్లో వెళ్ళిపోతే మినిమం అమౌంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ కాస్ట్ టైం రెండింటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు న్యాచురల్లీ ఇప్పుడు ఆయిల్ కాస్ట్ పెరిగిందంటే అన్నీ పెరిగిపోతాయి. వెజిటబుల్స్, ఫుడ్, క్లోదింగ్ అన్నీ పెరిగిపోతాయి. తర్వాత అవైలబిలిటీ మీద తగ్గుతుంది, అన్ని డబుల్ రేట్స్ అవుతాయి. సో గవర్నమెంట్ ఏంటంటే బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి, ప్యానిక్ అవ్వద్దని చెప్తున్నారు.
బట్ ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓన్లీ ఫ్యూయల్ ఫెర్టిలైజర్ కాకుండా మొత్తం మీకు ఆయిల్ అంటే రైస్ మనకి అగ్రికల్చర్ వరకు కూడా దానికి ట్రిక్లింగ్ ఎఫెక్ట్ ఉంది. సో యూజువల్లీ ఏంటంటే రిజల్ట్స్ పెట్టుకుంటారు ఏ కంట్రీ అయినా. సో ఆ రిజల్ట్స్ కూడా కన్జ్యూమ్ అయిపోతే దెన్ దట్స్ వెన్ వీ హ్యావ్ టు తొందరగా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయితే విల్ బీ డెఫినెట్లీ ఇన్ ఎ మచ్ బెటర్ సిచ్యువేషన్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి లలిత గారు, మీ టైం తీసుకొని మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ. Thank you so much for having me. I hope I was able to add value. Yes, sure. సో ఇదండి ఈరోజు మన ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.